శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే బండికి దారులన్నీ మూసుకుపోయినాయి. ఇక శరణమా రణమా అనేది తేల్చుకోవాల్సి ఉన్నది. మరి ఇక్కడ బండి భగీరథ్ పోక్సో కేసులో మరి నిందితుడిగా ఉండి ఇప్పుడు ప్రజెంట్ పరారీలో ఉండి ఏదైతే హైకోర్టులో ఇంటీరియం బెయిల్ కోసం మధ్యంతర బెయిల్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో నిన్నటి రోజున మరి ఇక్కడ హైకోర్టు నిర్బంధంగా తోసిపుచ్చింది. ఈ పరిస్థితులలో మేము మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పి 21వ తేదీకి విచారణను వాయిదా వేసిన పక్షంలో 15వ తేదీ మరి నోటీసులు ఏదైతే ఇచ్చిందో దానికి 15వ తేదీ రోజున మేము హాజరైతా అని చెప్పిన బండి భగీరథ్ నిన్నటి రోజున హాజరు కాలేదు, పరారీలోనే ఉన్నాడు. మరోవైపు అమ్మాయి మైనర్ కాదు మేజర్ అన్నారు, 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయన్నారు. 2 డేట్ ఆఫ్ బర్త్లు చూసుకున్నా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా 2008 అయినా 2010 అయినా 2 కూడా మైనరే. మరి అమ్మాయి మైనరు అని చెప్పి పోలీసులు తేల్చిండ్రు. ఇక నిన్నటి రోజున శుద్ధులు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏదైతే బండి సంజయ్ మరి ఆయనను ఏదైతే పోలీసులకు అప్పగించాలని చెప్పి నిన్న రోజున విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నిండా మునిగిండు రేవంత్ రెడ్డిలో. ఏదైతే తన స్నేహితుడు బండి సంజయ్ కొడుకు సహాయం చేయాలని చెప్పి నిండా మునిగిండు. కాంగ్రెస్ అధిష్టానం మీద కూడా ఆయన మీద ఆగ్రహంగా ఉన్నదట. మరి నిన్నటి రోజున మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాయి. అంబేద్కర్ 124 అడుగుల విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిండ్రు. ఇక బండి భగీరథ్కు మరి లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లేదంటే పోలీసులు ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఏదైతే మరి హైకోర్టులో బెయిల్ వచ్చే వరకు వేచి చూద్దామని, ఇప్పుడు బెయిల్ రాలేదు కాబట్టి మరి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయకపోతే వాళ్ళ మైత్రి బంధం ఇప్పటికే బయటపడ్డది. బీజేపీ కాంగ్రెస్ ల అక్రమ కలయిక బయటపడ్డది. మరి ఇప్పుడైనా అరెస్ట్ చేస్తారా, ఇంకా మీనమేషాలు లెక్క పెడతారా అని చెప్పి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో చూడాలి. నిన్న ఏదైతే కాన్క్లేవ్ లో మరి వేటు న్యూస్ అనే సంస్థ ఏర్పాటు చేసిన కాన్క్లేవ్ లో 2034 రాక నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, ఆ తర్వాత జాతీయ రాజకీయాలకు పోతున్నాడు. అంటే జాతీయ రాజకీయాలు పోయి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు, రేపు ప్రధానమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డి. ఇలా 2.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఏమార్చక తింటున్నటువంటి రేవంత్ రెడ్డి 34 వరకు కనుక ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి తెలంగాణ ప్రజలు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇప్పటికే రైతులు మరి ఇక్కడ ధాన్యం కొనే దిక్కులేక మరి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అసూలు బాస్తున్న పరిస్థితి, గురుకులాల్లో విద్యార్థులు అసూలు బాస్తున్న పరిస్థితి. మరోవైపు రైతులు యూరియా కోసం అర్ధరాత్రులు రోడ్ల మీద మరి పడిగాపులు కాయాల్సిన దుస్థితి, ఆటో డ్రైవర్లు జీవనోపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి, నిరుద్యోగులు ఇంకేనడిస్తే ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేసినామని రోడ్ల మీద పడి మరి తిరుగుతున్న పరిస్థితి. మరి ఇక్కడ మహిళలు 2500 ఇస్తే కదా ఏమైందని, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఏమైందని, మరి ఇక్కడ ఏదైతే పండుటాకులకు 2000 4000 ఇస్తా అని ఇవాళ 2.5 లక్షల మంది పింఛన్లు కట్ చేసి కొత్త పింఛన్ రాదాయే, పాత పింఛన్ పెంచవాయే. మరి ఇక్కడ ఇంకా నీకు ఏ ముఖం పెట్టుకొని ఓటేస్తారని చెప్పి చూస్తా ఉన్నావు. మరోవైపు చూస్తున్నట్టయితే స్థానిక సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసిండు. 2.5 సంవత్సరాలు మరి ఇక్కడ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకు ఇవాళ ప్రతినిధులు లేరు. పూర్తిగా పరిపాలన కుంటుపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో ఇంకా నేను ముఖ్యమంత్రిని అని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడా, లేదంటే తన పెట్టుబడిదారులను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ దేశ రాజకీయాల్లోకి వెళ్తాడట. ఈయన దేశ రాజకీయాలకు వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా మరి అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అని అంటే రేపటి రోజున కాంగ్రెస్ కు ఓటేయడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు కాబట్టి ఈయన మరి ఇప్పుడు ఏదైతే ఈయన అక్రమ సంపాదన చేసుకుంటా ఉన్నాడో ఫ్యూచర్ సిటీ పేరుతోటి చుట్టూ మరి భూములన్నింటినీ కొనుగోలు చేసి దాన్ని రియల్ ఎస్టేట్ లో భాగంగా మరి 1000 కోట్లు ఆర్జించి రేపటి రోజున తరతరాలు తిన్న తరగని ఆస్తిని సంపాదించుకొని రాజ్యసభ సీటు కొనుక్కొని ఢిల్లీలో మకాం పెడతాడు. మేము మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం. 2029 తర్వాత ఈయన ఇక్కడ కనబడడు, పోయి ఢిల్లీలో మకాం పెడతాడు. ఎందుకంటే ఈయన చేసిన ఆకృత్యాలకు తీసుకుపోయి జైలు తెచ్చే ఈయన జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే పారదర్శక పాలన అందించి అహరహం మరి ఇక్కడ నిరంతరం ఇలా తెలంగాణ ప్రయోజనాల కోసమే పాటుపడిన కేసీఆర్ మీదనే ఇన్ని రకాల ఆరోపణలు చేసి ఇన్ని కమిషన్లు వేసినవే ఇవాళ ఇంత అవినీతి చేసుకుంటూ ఇవాళ ప్రజాధనాన్ని లూటు చేస్తున్న నీ మీద ఎన్ని కేసులు పెట్టచ్చో మరి నెక్స్ట్ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా కేంద్రంలో ఏది అధికారం ఉంటే వాళ్ళ పంచన చేరి డబ్బు సంచులతోటి మరి నువ్వు రక్షణ పొందాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఢిల్లీ రాజకీయాలకు పోతావు. అది 34 తర్వాత కాదు, 34 రాక నిన్ను ఇక్కడ తెలంగాణ ప్రజలు భరించడానికి సిద్ధంగా లేరు.
కాబట్టి 29 నువ్వు అవతల పడతావు. ఇవాళ 29 రాక కూడా నీ సీటు కాపాడుకునే కార్యక్రమంలో భాగంగానే నువ్వు బడేబాయి తోటి చేతులు కలుపుతా ఉన్నావు, ఇవాళ బండి సంజయ్ తోటి చేతులు కలుపుతా ఉన్నావు, కిషన్ రెడ్డి తోటి చేతులు కలుపుతా ఉన్నావు. అందుకే ఇవాళ ఢిల్లీలో పోరాటం చేసే ఈ రెండు పార్టీలు కూడా గల్లీలో మరి దోస్తాన్ చేస్తున్న పరిస్థితి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో పరారీలో భగీరథు 8 రోజులైనా పోక్సో కేసు నిందితుడిపై చర్యలేవి. భగీరథ్ పరారీలో ఉన్నాడన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసులకు లొంగిపోవాలని సూచన. కొడుకును అప్పగించాలంటూ బండికి వేడుకోలు. తీవ్ర నష్టం జరిగిందని భావనలో కాంగ్రెస్ అధిష్టానం. పోక్సో కేసుపై రేవంత్ కు తలంటిన అగ్రనేత రాహుల్. దాంతో నష్ట నివారణకు ఉపక్రమించిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నిమ్మకుండి ఇప్పుడు అప్పగింతల పాట పడతాడు. కఠిన సెక్షన్లు పెట్టిన అరెస్టుకు కాలయాపన ఎందుకు అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. సామాన్యునికి ఒక న్యాయం, మరి ఇక్కడ డబ్బున్నోళ్ళకు ఒక న్యాయమా? అధికార మదంతో ఇలా విర్రవీగుతున్నటువంటి బండి సంజయ్ నిన్నటి రోజున కోర్టులో మరి ఇక్కడ నా పేరు తీయద్దు అని చెప్పి ఆయన కోర్టులో మరి ఏదైతే దావా వేసిండో దాని మీద సివిల్ కోర్టు మరి ఇక్కడ పోక్సో కేసులో ఆయన పేరును తీసుకోవద్దు అని చెప్పి నిన్నటి రోజున ఆదేశాలు జారీ చేసింది. మరి ఇక్కడ కేటీఆర్ ను కేసీఆర్కే పుట్టినవా అన్న నువ్వు ఇవాళ మరి ఇక్కడ బండి భగీరథు పేరు తీయద్దు, నా ఆయన వేరు నేను వేరు అంటాను అని అంటే మరి ఇక్కడ దీనికి అర్థం ఏంటిదో నువ్వే చెప్పాలి. బండి సంజయ్ ఇవాళ నీ దుస్థితి ఏ విధంగా ఏర్పడ్డది? కేసీఆర్ మీద ఒంటికాల మీద లేచి తీవ్రమైన అసత్య ఆరోపణలు చేస్తే ఇవాళ కర్మ ఫలం నువ్వు అనుభవిస్తా ఉన్నావు. ఇవాళ నీకు ఎంతటి దుస్థితి పట్టింది? ఇవాళ వాళ్ళు మైనర్ కాదన్నావు, మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఆమెకు 2 బర్త్ సర్టిఫికెట్లు అన్నావు, వాళ్ళు పెద్ద చీటర్ల కుటుంబం అన్నావు. ఏదైతే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్లతోటి డబ్బులు చెమ్మి మరి ఏదైతే వాళ్ళ కుటుంబం మీద దుష్ప్రచారాలు చేయించినవో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకుంటూ యూట్యూబ్ ఛానళ్ళు అమ్మాయి మీద మరి అనేక ఏదైతే దుష్ప్రచారం చేసిండ్రో వాళ్ళందరూ కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ బండి సంజయ్ నా కొడుకు నాకు సంబంధం లేదని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇక నుంచి పోక్సో కేసులో బండి సంజయ్ ని ముడిపెట్టద్దు అని చెప్పి కోర్టు చెప్పింది. మరి ఇక్కడ కన్న తండ్రి నా కొడుకు నాకు సంబంధం లేదని చెప్పుకునే అంత ఆ దుస్థితిలోకి ఎందుకు పోవాల్సి వచ్చిందో బండి సంజయ్ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరినన్నా వ్యక్తిగతంగా మాట్లాడే ముందు కర్మఫలం ఒకేలాట చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి. రేపటి రోజున మరి ఏదన్నా చిక్కులలో పడ్డా మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా కూడా దానికి మన మరి బాధ్యులను చేయకుండా ఉండాలనంటే మన ప్రవర్తన సరిగా ఉండాలనే విషయాన్ని ఇప్పటికైనా బండి సంజయ్ అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హైకోర్టులో దక్కని ఊరట. అరెస్టు నుంచి భగీరథకు రక్షణ నిరాకరణ, ముందస్తు బెయిల్ పిటిషన్ సుదీర్ఘ విచారణ 9 నుంచి 11:45 అర్ధరాత్రి వరకు కూడా వాద ప్రతివాదం జరిగినాయి. మరి ఇక్కడ హైకోర్టులో ఎట్టి పరిస్థితుల్లో మేము మధ్యంతర బెయిల్ ఇయ్యము అని చెప్పి 21వ తేదీకి వాయిదా వేసింది. మరి 15వ తేదీకి వస్తామని చెప్పిండు. 13వ తేదీ నోటీసులు, 12వ తేదీ నోటీసులు ఇచ్చి 13వ తేదీ హాజరు కావాలన్నారు. నాకు 2 రోజుల సమయం కావాలన్నాడు. ఎందుకంటే హైకోర్టులో వాదనలు ఉన్నాయి, ఈ 2 రోజులలో నాకు బెయిల్ వస్తుందని చెప్పి అతిగా ఊహించుకున్న బండి భగీరథు 2 రోజులు వస్తా అని మెయిల్ చేసిండు. అయినా మేము దాన్ని పరిగణలోకి తీసుకోము, అరెస్ట్ చేస్తామన్నారు ఈ సిట్ అధికారులు. ఇప్పటి వరకు అరెస్ట్ కాదు కదా, ఆయనను టచ్ కూడా చేసిన పాపాన పోలేదు. మరోవైపు హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వమని చెప్పుకుంటూ నిన్నటి రోజున మరి ఏదైతే ఆ కేసు విచారణ చేస్తున్నటువంటి జడ్జి కూడా మరి నిన్న కొంచెం ఆవేదన వ్యక్తం చేసిందట. అక్కడ విచారణ సమయంలో ఆమెను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ఎటు పోతుంది, అమ్మాయి మీద కొందరు, లేదా బండి కుటుంబం మీద కొందరు, దాన్ని విచారణ చేస్తున్న లాయర్ల మీద కొందరు, ఆ విచారణ ఎవరి దగ్గరనైతే ఉన్నదో ఆ జడ్జి దగ్గర కొందరు, ఆ జడ్జికి ఆయన భర్త కట ఏదో మంచి పోస్ట్ ఇవ్వడానికి బేరసారాలు జరుగుతా ఉన్నాయి, బెయిల్ చూడండి అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగిందట. దానికి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మీరు నిజంగా నా మీద ఏమన్నా అనుమానాలు ఉన్నట్టయి ఉంటే నేను ఈ కేసు నుంచి తప్పుకుంటా అని చెప్పి ఆమె ముందు కేసు వాదించే ముందు చెప్తే మరి ఇటు అమ్మాయి తరపు లాయర్లు, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటరు, అదేవిధంగా ఏదైతే బండి భగీరథ లాయర్లు కూడా అలాంటిది ఏం లేదు, మీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని చెప్పిన తర్వాత మాత్రమే ఆమె నిన్నటి రోజున వాదనలు మరి మొదలు పెట్టింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు మాత్రం రిలీఫ్ ను ఇయ్యలేదు. ఇప్పుడు బండి ముందట ఉన్నది 2 అంశాలు. మరి ఇక్కడ మళ్ళా 21వ తేదీ వరకు మరి పరారీలోనే ఉండడమా, లేదంటే పోయి పోలీసులకు లొంగిపోవడమా? ఇప్పటికే మైనర్ కాదని ఏదైతే చెప్పారో బాధితురాలు మైనరే అని చెప్పి తేటతెల్లమైంది. మరి 2 ఆమె బర్త్ సర్టిఫికెట్ అన్నారు, రెండిట్లో కూడా మైనరే. 2008 చూసుకున్నా మైనరే. 17 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. ఆగస్ట్ వస్తే ఆమె మేజర్ అవుతుంది. అదేవిధంగా 2010 చూసుకున్నట్టయితే ఆల్రెడీ మరి మైనర్ 2008 వాళ్ళు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా మైనరే. ఇంకా 3 నెలలు దాటితే తప్ప
ఆమె మేజర్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి బండి మరి భగీరథ ఏ రకంగానూ కేసుల నుంచి ఉపశమనం పొందే అవకాశం లేదు కాబట్టి మరి ఇక్కడ వాళ్ళ తండ్రికి సంబంధించి ఆ తండ్రి మరి ఆయన విలువలు కాపాడాలంటే ఇప్పటికే అనేక అప్రతిష్ట మూట కట్టుకున్నాడు బండి సంజయ్. ఇప్పటికైనా బండి భగీరథ పోలీసులకు లొంగిపోయి తన తప్పు ఒప్పుకొని మరి ఇక్కడ ముందైతే అరెస్ట్ అయితే ఆ తర్వాత పరిణామాలు మరి ఇక్కడ సమాజం పట్టించుకోవడం మానేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ అంశము మరి ఇక్కడ ట్రెండింగ్ గా ఉన్నది, రేపు ఇంకో అంశం ట్రెండింగ్ లోకి వస్తే దీన్ని మర్చిపోతారు కాబట్టి మరి బండి భగీరథ దీన్ని ఇంకా లాగి ఇంకా తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసి రాజకీయంగా ఇంకా తన తండ్రిని మరి దిగజార్చే కంటే ఆయన లొంగిపోవడమే ఉత్తమం అని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. కొడుకు కేసులో తండ్రి పేరు వాడద్దు, బండి సంజయ్ పిటిషన్ పై నాంపల్లి హైకోర్టు ఆదేశాలు. బండి సంజయ్ మాత్రం ఎవరినైనా తిట్టచ్చు, మరి కేసీఆర్ ను తిట్టచ్చు, కేసీఆర్ కొడుకుని తిట్టచ్చు, ఆ కేటీఆర్ కొడుకును కూడా తిట్టచ్చు చిన్న పిల్లాన్ని పట్టుకొని, కానీ బండిని మాత్రం ఏమనద్దు. ఇగో ఇలాంటి దుస్థితిలో ఉన్నాడు. ఇలా రాజకీయాల్లో ఉంటే అందరి పేర్లు మాట్లాడతారు. నువ్వు ఇలా రక్షణ కోసం పోయినవు అని అంటేనే మరి మొన్నటి రోజున నీ కొడుకు నువ్వు ఎందుకు వెనుకేసుకొని వచ్చినావు, నా కొడుకు నాకు చెప్పిండన్నా ఆయన నిర్దోషిగా అట్టడాట అన్నావు. నిర్దోషిగా అచ్చటోడనైతే పోలీసుల ముందు పెట్టి ఎందుకు విచారణ చేయిస్తలేవు, ఎందుకు మరి నువ్వు కాపాడుతున్నావు అని చెప్పి ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి నీ కొడుకు ఎందుకు లొంగిపోతలేడు? మరి దీనికి నువ్వు ఎంత రక్షణ కోరినా కూడా ప్రజల్లో వల్ల మరి నీ కొడుకు వేరు నువ్వు వేరు అనే అభిప్రాయం అయితే రాదు. కాబట్టి ఇప్పటికైనా మనం హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత అయితే బండి సంజయ్ మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2 పోక్సో కేసులు నమోదైనాయి. రంగారెడ్డి జిల్లా యాలాల తాగునీళ్ల వంకతో ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. వేసవి సెలవు కోసం తిరుపతి వెళ్లిన హైదరాబాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బాబాయ్ మీద పోక్సో కేసు అయింది. ఈ పోక్సో కేసు అనేది ఏదన్నా ఒకటి జరిగితే మరి జనరల్ గా ఇవన్నీ వెలుగులోకి రావు, అంటే సామాన్యులకు సంబంధించిన విషయాలు. ఇది దీనికి అనుసంధానంగా ఉన్నాయి కాబట్టి 24 గంటలు గడవక ముందే గడిచిన 24 గంటలలో 2 పోక్సో కేసులు నమోదైనాయట. ఆ రెండిట్ల నిందితులను కూడా పోలీసులు తక్షణం అదుపులో తీసుకొని వాళ్ళని రిమాండ్ చేసిర్రు. మరి 9 రోజులైనా కూడా బండి మరి భగీరథని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరో పోక్సో కేసును ఫాస్ట్ ట్రాక్ గా విచారించిన ప్రత్యేక న్యాయస్థానం మైనర్ పై లైంగిక దాడికి పాల్పడిన బోయినపల్లి కానిస్టేబుల్ కు ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు బండి భగీరథ మీద పెట్టింది 20 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ తీవ్రతను బట్టి మరి 30 ఏళ్ళు అవసరమైతే ఉరిశిక్ష వేసే అవకాశాలు కూడా ఉంటుంది. ఏదైతే మరి చిన్నపిల్లల మీద లైంగిక దాడికి పాల్పడి మరి ఇక్కడ సుల్తానాబాద్ దగ్గర చూసినాం, రైస్ మిల్లులో ఒక 6 ఏళ్ల పిల్ల మీద మరి అత్యాచారం చేసి ఆ అమ్మాయి మరణానికి కారణమైండు ఒక వ్యక్తి. మరి అలాంటి వాళ్లకు ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అది పోక్సోగానే నమోదైనా కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. అందులో భాగంగానే కానిస్టేబుల్ కి ఇక్కడ 30 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. ఆ సెక్షన్ ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష అన్నారు, కానీ 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నది. అని అంటే లైఫ్ ఏదైతే యావజ్జీవ కారాగార శిక్ష అంటేనే 14 ఏళ్ళు అంటారు, మరి అంతకంటే ఎక్కువ 30 ఏళ్ల జైలు శిక్ష పడ్డ పరిస్థితి కూడా మనం చూడాలి. సామాన్యుడిపై అతివేగంగా స్పందించిన పోలీసు వ్యవస్థ బండి భగీరథపై నమోదైన కేసులో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. శిక్ష సంగతి దేవుడెరుగు. కేసు నమోదై వారం దాటినా కనీసం నిందితుడిని అరెస్ట్ చేయలేదు. 2 సార్లు విచారణకు రాకుండా ఇంతవరకు చర్యలు లేవు. నోటీసులు నోటి మాటకే పోలీసుల శాఖ పరిమితమైంది. ఇంకా దిగజారిపోతా ఉన్నది. ఇప్పటికే అనేక రకాలైన ఆరోపణలు వస్తా ఉన్నాయి పోలీస్ శాఖ మీద. దీంతో మరి ప్రజలందరికీ కూడా అర్థమైపోతా ఉన్నది ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటా ఉన్నాయి. అంటే ప్రజలను దోచుకోవడానికి, ప్రజలను హింసించి కూడా ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ కాంగ్రెస్ బీజేపీలు ఏ విధంగా మిలాక్ అవుతా ఉన్నాయి. మరి ఏదైతే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కొంచెం ఆవేశపరులు ఆ విషయాల మీద మాట్లాడితే మరి సొంత పార్టీ నేతలే ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినో ఆ విషయాన్ని అంతా పక్కుదో పట్టించి ఈయన చేయబట్టే నష్టం జరుగుతుందని మరి ఆయన మీద ఫిర్యాదు చేయించారు అని అంటే ఎంత దరిద్రపు వ్యవస్థ నడుస్తా ఉన్నది ఇక్కడ తెలంగాణలో అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక కొడుకును అప్పగించే సంగతి అటుస్తే నిందితుడు తండ్రి నిన్నటిదాకా ఏమన్నాడు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, కుట్రదారుల సంగతి తెలుస్తా అంటూ కరీంనగర్లో హనుమాన్ జయంతి ర్యాలీలో అసందర్భంగా మాట్లాడి ఆవేశంతో భీషణ ప్రకటన చేసిండు. ఇప్పుడేమో కొడుకు విషయంతో తనకు సంబంధం లేదంటాడు. మరి సంబంధం లేదన్నోనివి నా కొడుకు తప్పు చేయలేదు, నా మీద కుట్ర వనతాను అని చెప్పి పెద్ద ఎత్తున అందరి సంగతి చూస్తా అన్నాడు. మరి అలా ఏదైతే ఆ ఇన్ఫ్లుయెన్సర్లతోటి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అమ్మాయి కుటుంబం మీద ప్రచారం చేయించిండో, నువ్వు ఎంత మందికి ఇస్తావు, 20 మందికి ఇస్తావు, 30 మందికి ఇస్తావు, 50 మందికి ఇస్తావు, కోట్ల మందికి ఇవ్వలేవు కదా. ఇవాళ స్వతంత్రంగా సొంతంగా వాడుతా ఉన్నారు సోషల్ మీడియాను. ఇవాళ
మరి డబ్బుల కోసం కాదు న్యాయం కోసం ఇవాళ సోషల్ మీడియాను వాడేటోళ్ళు ఎదురు దాడికి తట్టుకోలేకపోయిండు బండి సంజయ్. దాంతో కోర్టుకు పోయి నా పేరు చేయకుని దండం పెడతా అని చెప్పి మరి వేడుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. అంటే సోషల్ మీడియా దాడికి ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేతులెత్తేసింది. మొన్నటి రోజు కవిత ఏం మాట్లాడింది, బండి సంజయ్కి ఆయన ఏదైతే రాజకీయాలకు సంబంధం లేని ఆయన నీళ్లకు గుంజకూరి అది చట్టం తన పని తాను చేసుకోబోతున్నది. నిన్న పోయి మాట మార్చి బండి సంజయ్ నువ్వు ఏమైంది నీ కొడుకును అప్పగించాలి అని చెప్పి మాట్లాడుతా ఉన్నది. అంటే ప్రజాగ్రహానికి ఎవరైనా మరి లొంగక తప్పదు ఖచ్చితంగా. మరి ఇక్కడ బండి భగీరథ కూడా తన తండ్రి గౌరవాన్ని కాపాడడానికి తక్షణం లొంగిపోతేనే మంచిది తప్ప లేకపోతే ఇంకా రాజకీయంగా బండి సంజయ్ ఆయన అంతం చేసినట్టే. కేసీఆర్ హయాంలోనే టిమ్స్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో రూపకల్పన 1200 కోట్లతో నిర్మాణం బీఆర్ఎస్ కు పేరొస్తుందనే పనుల్లో కాంగ్రెస్ సర్కార్ జాప్యం వైద్య సేవలు పరిశోధనలకు పెద్దపీట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శన అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఉస్మానియా అదే విధంగా గాంధీ ఆసుపత్రుల మీదనే మరి ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరితో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆధారపడి ఉండేది. పేదలకు మరి కార్పొరేట్ తరహాలో వైద్యం అందించే ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అవి రెండు మాత్రమే. దాంతో మరి ఇటు వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి హైదరాబాద్ చుట్టూతా మరి 4 దిక్కుల 4 ఆసుపత్రులను 4 టిమ్స్లను ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పం మరి ఇక్కడ నెరవేరుతా ఉన్నది. సనత్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి టిమ్స్ మరి చిన్న ప్యాచ్ వర్క్లు ఏదైతే మరి ఇక్కడ ఆ చిన్న పనులు ఏవైతే మిగిలిపోయినాయో బ్యాలెన్స్ వర్క్ ఆ బ్యాలెన్స్ వర్క్ ను 2.5 సంవత్సరాల పాటు సాగదీసి ఇప్పుడు ప్రభుత్వం పూర్తి చేసింది. ఇవాళ కేసీఆర్ ఫలాలు ఇక్కడ అందుకోబోతా ఉన్నారు. తెలంగాణ ఏదైతే హైదరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ మరి పేదలందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించడానికి ఇలాంటి ప్రభుత్వ కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వం నిర్మించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం ఇప్పుడు నెరవేరబోతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఏదైతే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఆ పేపర్ లీక్ అవడంతో మరి ఇక్కడ రీ ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 21న మరి నీట్ రీ ఎగ్జామ్ అట. మరోవైపు చూసుకున్నట్టయితే 2025లో కూడా నీట్ పేపర్ లీక్ అయిందట. ఎవరైతే నీట్ పేపర్ లీక్ చేసిందో వాళ్ళ కుటుంబ సభ్యులకు అనూహ్యంగా మరి ఎక్కువ మార్కులు వచ్చినాయట. అదంతా కూడా పేపర్ లీకేజ్ కారణంగానే అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా మరి ఇక్కడ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఆశానిపాతంగా మారింది. మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ కావాలి. మరి రాసిన ఎగ్జామ్కే మళ్ళీ రాయడం మరి అనేక ఒత్తిళ్ల మధ్య రాసిన వాళ్ళు మళ్ళీ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంటది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పెట్రోల్ డీజిల్ లీటర్పై 3 రూపాయలు పడ్డన సిఎన్జి పైన కిలోకు 2 రూపాయలు భారం. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరిగిన ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సెంచరీ కొట్టిన ముడి సర్కాట. సామాన్యుడిపై మళ్ళీ ధరల పిడుగుపడింది. చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచినాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఏకంగా 3 రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు శుక్రవారం నాటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినాయి. ఏప్రిల్ 2022 తర్వాత ఇంధన ధరల్లో ఈ స్థాయిలో పెంపు జరగడం ఇదే తొలిసారి. మార్చి 2024 ఎన్నికల ముందు లీటర్కు 2 రూపాయలు పెంచితే ఇప్పుడు 3 రూపాయలు పెంచిండు నరేంద్ర మోడీ. మరి ముందే చెప్పిండు డీజిల్ వాడడం తక్కువ చేయండి, పెట్రోల్ వాడకం తక్కువ చేయండి అని చెప్పి మరి ఇక్కడ అప్పుడే తెలిసింది ధరలు పెరగబోతా ఉన్నాయని. ఇక మన రేవంత్ అన్నేమో ఎలక్షన్ ముందు 32 రూపాయలు రాష్ట్రం వాటన చెప్తాంది, 33 రూపాయలు కేంద్రం వాటన చెప్తాంది, 65 రూపాయలు 40 రూపాయలు ఉన్న పెట్రోల్ మీద 65 రూపాయలు వీళ్ళు ఎత్తాను అన్నాడు. మరి ఏదైతే ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని ఈ 32 రూపాయలు మరి రేవంత్ రెడ్డి తక్కువ చేస్తే ఈయన 2034 వరకు ఉంటా అంటాడు. ఈయన సచ్చరాక ఈయనని ముఖ్యమంత్రిగా ఉంచుదాం. ఆ 32 రూపాయలు మరి ఇక్కడ ఈ పెట్రోల్ మీద ఆయన వెంటనే రేపే ఇయాలనే ప్రకటన చేసి ఆ 32 రూపాయలు కనుక తగ్గించినట్టు ఉంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయనకు సమస్యల మీద అవగాహన ఉన్నది. ఆయన చెప్పేటి అన్ని కూడా పర్ఫెక్ట్ మాటలు నిజాలే అని చెప్పి నమ్మి ఈయనను చచ్చిపోయేరాక ఈయనకే మనం ఓట్లేద్దామని చెప్పి మనం తీర్మానం కూడా చేసుకుందాం. మరి ఈయన నిజంగానే మరి ఏదైతే నోటికి ఏదైతే అదే వాగుతాడు, అవగాహన లేకుండా వాగుతాడు. మరి ఈయనకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదు, అసలు తెలంగాణ మీదనే ఈయనకు చిత్తశుద్ధి లేదు అనే ఈ మాటలన్నిటికీ మరి ఇక్కడ చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా ఆయన 32 రూపాయలు తగ్గియాలి. లేకపోతే ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి గత ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చినందుకు ముక్కుమూలికి రాకి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం గమనించాలి. 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి వెళ్తా. వేటి న్యూస్ కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే సీనియర్లు అందరూ కుతకుతలాడుతా ఉన్నారు. మొన్ననే శ్రీధర్ బాబు
శ్రీధర్ బాబుకు సంబంధించిన శాఖలో టీశాట్ ను వీకేసుకొని ఇళ్ళే పెట్టుకున్నాడట. మరి ఇక్కడ ఆ రెవెన్యూ శాఖను ఈయన కంట్రోల్నే పెట్టుకున్నాడు. మరి ఏ శాఖనైనా తొక్కుకుండా చేస్తాడు. ఆర్థిక మంత్రి ఈయనకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి కావాలని కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి ఆయన ఛాంబర్ ముందట మరి ధర్నా చేయించి 20% కమిషన్ తీసుకుంటానని చెప్పి మరి ఆయన మీద పెద్ద ఎత్తున ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలన్నిటికీ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఆయన అనుయాయులు అని చెప్తా ఉంటారు. బట్టి విక్రమార్కను గోచిపడేసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గోచిపడేసిండు, ఇక్కడ శ్రీధర్ బాబును ఆల్రెడీ కోసేస్తాడు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మరి నా పదవి ఉంటే చాలు, ఎందుకంటే నా తమ్ముతోటి నన్ను కోసే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడే బంద్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా నోరు మూసుకొని ఉంటున్న పరిస్థితి. ఎక్కడికి పోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పనులు అయితే లేవట. మరి ఇంతమందిని నేను తొక్కుంటా వచ్చినా ఉట్టినే రాలే బిడ్డ అని చెప్పిండు. ఎవరిని దొక్కినాయంటే వీళ్ళందరినీ దొక్కిండు. 2034 దాకా నేనే సీఎం అంటాడు. కాంగ్రెస్ లో ఆ రకమైనటువంటి ఉంటుందా? ఎవరికి వాళ్ళు సీఎం గా ప్రకటించుకోవడం ఉంటుందా? మరి ఈయన మాట్లాడే మాటలను వాళ్ళు ఇంకా కూడా భరిస్తా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అవకాశం వచ్చిన రోజున ఈ సీనియర్లు అందరూ కలిసి ఏదైతే రేవంత్ రెడ్డిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వాళ్ళే ముంచుతారనే విషయాన్ని ఈయన ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 2029లో రాహుల్ ప్రధాని చేస్తా, నేను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటా, ఈయన ప్రధానమంత్రిని చేస్తాడట. నీకున్న ఎంపీ సీట్లన్నీ మొత్తం ఓవరాల్ భారతదేశంలో నీ తెలంగాణకు ఉండేది ఎంత, నీ కంట్రిబ్యూషన్ ఎంత? ఇది 2029లో మరి ప్రధాని చేస్తా, 2034లో నేను జాతీయ రాజకీయాలకు పోతా అంటే ఈ రెండింటిని కనుక లింక్ చేసినట్టు అంటే 29లో ఆయనను ప్రధానిగా చేసి 2034లో నేను ప్రధాని అవుతా అన్నట్టు కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు ఇవాళ ఏదైతే ఇక్కడ తెలంగాణలో మరి ఇక్కడ కళ్ళు మండినటువంటి కుహనా మేధావులు మరి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పుట్టగొడుగులా వెలిసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళన్నీ కావాలని చెప్పి పదే కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ కుహనా మేధావులను ఆరోపణలు చేస్తే మరి మధ్యలో వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో మీసం మీద చేసినందుకు అక్కడ పుట్టనగిరి చచ్చినందుకు అన్నట్టు మరి ఈయన మీసం మీద చేసినందుకు ఆడ చచ్చిపోయింది అని చెప్పి ఇక్కడ అవకాశం తీసుకొని నేనే మట్టి కనిపించిన అని చెప్పి ప్రగల్భాలు వలుపుతా ఉన్నాడు. ఇవాళ 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను ఏ విధంగా ఏమార్చినో వాళ్ళందరూ కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రైతులు ఊళ్ళకి వస్తే అదే విధంగా ఇవాళ ఏదైతే మరి ఇక్కడ పొదుపు చేయండి అంటే కూడా మీ మంత్రులందరూ కూడా మరి కళ్ళాలకు వస్తే రైతులు తిరగబడతారని చెప్పి మరి 50-60 బండ్లు పెట్టుకొని పెద్ద సిబ్బందిని పెట్టుకొని మరి పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని ఇలా కళ్ళాలను సందర్శిస్తా ఉన్నారు. ఇలాంటి మీకు రైతులు ఎక్కడ కనబడితే అక్కడ మిమ్మల్ని తొక్కి పెడతారని చెప్పి ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలే పెడతలేవు. గ్రామీణ ప్రాంతాలలో గుర్తు మీద మనకి ఇక ఓటు పడే అవకాశమే లేదని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మరి ఇక్కడ నిరవధిక వాయిదా వేసినటువంటి రేవంత్ రెడ్డి ఇంకా ప్రగల్భాలు వలుకుతున్న తీరు చూస్తా ఉంటే మరి ఇక్కడ జనం ముక్కులు వేలేసుకొని నవ్వక తప్పది. ఇక సీఎం బీఆర్ఎస్ అధినేతగానే కేసీఆర్ తో సమస్య, ఉద్యమ నేతగా ఆయనతో సమస్య లేదు. నువ్వు ఉట్టుడే ఆయనకు సమస్య. నీలాంటి దాన్ని మరి అంటారు కదా, అంటే మరి ఎవరైతే ఆ తండ్రి పేరు జడగొట్టేదాన్ని మన పల్లెటూళ్ళలో చెప్తా ఉంటాం, అప్పుడే ఒక అడ్లగిని చెప్తే సరిపోయేదని చెప్పి ఇలా కేసీఆర్ ఇంట్లో పరిస్థితి కూడా అట్లే ఉన్నది. ఇలాంటి శూర్పణక్కలు కందం మరి ఇక్కడ ఏదైతే తెలంగాణకు జాతిపితగా పేరు పొందుతున్నటువంటి నేత ఇలా తెలంగాణకు అంటే చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు పారదర్శకంగా తెలంగాణను పరిపాలించిన మచ్చలేని వ్యక్తికి ఇలాంటి మరి శూర్పణక్క ఉండడం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన ఆరాధిస్తా ఉంటే మరి సొంతంగా బ్లడ్ రిలేషన్ అయి ఉండి ఆయనకే పుట్టినటువంటి ఆయన కుమార్తె ఈ రకంగా మాట్లాడడం చూస్తా ఉంటే అందరూ కూడా వడ్లగింజ సామెతనే వాళ్ళకి అందరూ కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. 2025లోనూ నీట్లు ఇక్కడ నిందితులు మంగిలాల కుటుంబంలో 5గురికి గత ఏడాదిలో నీట్లో మంచి మార్కులు యావరేజ్ రికార్డు ఉన్న వారికి కూడా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు ప్రశ్నపత్రం లీక్ అవడమే కారణమనే సందేహాలు. ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి నీట్ కమిటీ సభ్యుడే పూణేలో కులకర్ణిని అరెస్టు చేసిన సిబిఐ అధికారులు. నీట్ రద్దుతో మరో 2 విద్యార్థుల ఆత్మహత్య. మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలు జరిగినాయట. మరి ఇక్కడ ఏదైతే ఎవరైతే ప్రశ్నపత్రం తయారు చేస్తారో ఆయననే మరి ప్రశ్నపత్రం లీక్ చేసింది. అంటే కంచే చేను వేస్తే కాసేది ఎవరు అన్నట్టు ఇక అక్కడున్న వాడు ప్రశ్నపత్రం తయారు చేసిన వాడే లీక్ చేస్తే, అందులో సభ్యుడే లీక్ చేస్తే దానికి ఎవరు ఏం చేయగలరో ఒకసారి ఆలోచన చేయాలి. మొత్తంగానైతే ఇప్పుడు 2026 రిజల్ట్ రాకముందు బయటపడ్డది, కానీ 2025లో కూడా ఆల్రెడీ నీట్ లీక్ అయిందట. ఎవడైతే మంగిలాలంటే దానికి సంబంధం కలిగి ఉన్నాడో వాళ్ళ ఇంట్లో 5గురికి అంటే అరకొరగా చదివే వాళ్ళకి 5గురికి ప్రభుత్వ సీట్లు వచ్చినాయి అని అంటే
ఖచ్చితంగా పేపర్ లీకేజ్ అని చెప్తున్న పరిస్థితి. అమెరికా క్షీణిస్తున్న దేశం, ట్రంప్తో చెప్పిన చైనా అధ్యక్షుడు, సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు. వీడు పిసోడో మంచోడో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే. ఇక మధ్యంతర బెయిల్కు నో అట. బండి భగీరథకు హైకోర్టులో చుక్కెదరు. ఖచ్చితంగా ఇక ఇప్పుడు వచ్చింది చూడండి. ఏదైతే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇక ప్రజల ఆగ్రహానికి తలంచక తప్పదు అన్నట్టుగా బండి భగీరథ పేరే పెట్టినోళ్ళు, మరి వాళ్ళకి సంబంధించిన అంశాన్ని కనీసం ఫ్రంట్ పేజీలో వేయనోళ్ళు ఇలా ఎంత పెద్ద వార్త వేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా ప్రజలు చేసే పోరాటంతో ఎవడైనా తలవంచక తప్పదు అనడానికి ఈ వార్త నిదర్శనం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, నీటి సూత్రధారి ఇంటి దొంగ అని చెప్తున్న పరిస్థితి. బండి సంజయ్ తక్షణమే కుమారుడిని అప్పగించాలి, తప్పు చేస్తే ఎవరికి మినహాయింపులు ఉండవు, 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, అప్పటి వరకు తెలంగాణకు సీఎంగా ఇక్కడే ఉంటా, నువ్వు ఉంటావు, జనాలు ఉండని దాన్ని మెడబట్టి దొబ్బడానికి ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు దొబ్బడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక బండి సంజయ్ని వేడుకోలు నా మిత్రుడు అని చెప్పి పోక్సో కేసు నమోదైన తర్వాత జరిగిన సభలో ఇద్దరు కలిసి వేదిక పంచుకొని ఆ వేదిక మీద ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడికి తండ్రి అని తెలిసి మరి ఇక్కడ ఆ కేసు ఎట్లాగూ నేను నీరు గార్చబోతా ఉన్నా, అది అంత పెద్ద స్ట్రాంగ్ అయిద్దా లేదా అని అక్కడ కొట్టిపడేద్దామని బండి సంజయ్ నా మిత్రుడు అని అక్కడ ప్రకటించినావు. నీ మిత్రునికి పోయి కూర్చో, వాళ్ళ ఇంట్లో కూర్చొని పట్టుకరా తమ్ముడా మన ఇద్దరం అన్నా లేకపోతే అన్నా అని, మరి ఇక్కడ నువ్వు ఇబ్బంది పడతాను నేను ఇబ్బంది పడతాను, రాజకీయంగా మన ఇద్దరికి ఇబ్బంది అవుతుంది, మరి మన కొడుకు ఎక్కడున్నాడో తీసుకొద్దాం పో అని చెప్పి మరి ఇద్దరు కలిసి పోయి బండి భగీరథను పోలీసుల ముందు పెట్టుండి, నువ్వు రాష్ట్ర హోంశాఖ మంత్రివి, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మరి ఇద్దరు మీరు మిలాఖత్ అయి ఈ విధంగా ఎందుకు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజాగ్రహంతో మరి ఇక్కడ కోర్టు కూడా ఇవాళ ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్కు ఏదైతే నిరాకరణ చేసిందో ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి. అరెస్ట్ చేయకపోతే నువ్వు నష్టపోతావు, అరెస్ట్ చేస్తే ఆయన నష్టపోతాడు అని చెప్పి ఇవాళ మీ ఇద్దరికే పడ్డది. అడకత్తెరలో పోక చెక్కలు మీరిద్దరే అయినారు కాబట్టి మీ ఇద్దరే తేల్చుకోవాలి. మరి ఆయన లొంగిపోతాడా లేదంటే మీరు అరెస్ట్ చేస్తారా, మరి శరణమా రణమా అని తేల్చుకోవాలి. మొత్తానికైతే బండికి దారులన్నీ కూడా మూసుకుపోయినాయి. ఆఖరికి ఆమె మేజర్ అని చెప్పి ఏదైతే ప్రచారం చేసిరో మైనర్ అని తెలిపింది. ఇవాళ మగధా న్యూస్ లాంటి మరి కొంతమంది ఆ చిల్లర వాళ్ళందరూ, అదేవిధంగా బిగ్ టీవీలో చేసేటువంటి సంతోష్ అనేటోడు ఎవడో వాడు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళందరూ కూడా కేసుల పాలు కాబోతా ఉన్నారు. ఇవాళ పోక్సో కేసులో అత్యుత్సాహం చూపించేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లైనా యూట్యూబర్లైనా కొంచెం ఆచి తూచి అడుగు వేయాలి. ఇవాళ వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్లకు ఆశపడి మీరు ఏదైతే చేసిరో రేపటి రోజున ఆ అమ్మాయి తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి ఇవాళ ఆ కేసు నుంచి బయటపడు తప్ప మీకు మరో మార్గం లేదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ తెలియపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.